మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నారు. మీరు అమౌంట్ కూడా పే చేశారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నారు. కానీ ఆ ప్రాపర్టీకి మీకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇలాంటి క్వెషన్స్ చాలాసార్లు ఏర్పడుతున్నాయి. అంటే ప్రాపర్టీ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు మనం కొనుగోలు చేస్తున్నాం. కొనుగోలు చేసి ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నాం. అగ్రిమెంట్ రాసుకున్న తీరా ఒక 6 నెలల లోపల ప్రాపర్టీ మనం పొజిషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు ప్రాపర్టీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టినా, థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టినా రిజిస్ట్రేషన్ చేయలేదు. అంటే ఇనిషియల్‌గా అమౌంట్ తీసుకున్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ చేయట్లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? సో, అనేటువంటి మనం స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేసుకున్నప్పుడు, ఆ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్‌లో మనము ఏమేమి డాక్యుమెంట్ పెట్టాలి? ఎప్పుడైనా మనం ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్‌లో మనం యొక్క అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని రాసుకున్నాం చూడండి. ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ యొక్క డాక్యుమెంట్‌ని పెట్టాలి. ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్‌కు ఉన్నటువంటి సాక్షులు ఎవరినో వాళ్ళ యొక్క నేమ్స్‌ని మనం మెన్షన్ చేయాలి. ఆ యొక్క డాక్యుమెంట్‌ను మనం తెలియజేయాలి. దానికి సంబంధించిన హద్దులు ఆ యొక్క డాక్యుమెంట్‌లో అవన్నీ కూడా తెలియజేయాలి. సో, అప్పుడు ఈ యొక్క ఆ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేసినప్పుడు మన కోర్టు వారిని అమ్మిన వారిని కూడా పిలిపిస్తుంది. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదని కారణం వాళ్ళు తెలుసుకొని వారికి కంపల్సరీ మీకు అది ఆ ప్రాపర్టీ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ద్వారా వాళ్ళ యొక్క ఓనర్స్ నిజంగా అయినట్లయితే వాళ్ళతో మీకు చేయించడం జరుగుతుంది. ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు తర్వాత 3 సంవత్సరాల రిజిస్ట్రేషన్ మనం చేసుకుందాం. రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయనట్లయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కోసం మనం బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 406 ఐపీసీ ప్రకారంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.